అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే మీరు 30 సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడందరూ చెప్తా ఉన్నారు. ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా, పిలుపు ఇచ్చినా కూడా 55 నుంచి 65% ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసుల మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది, లేకపోతే దీపం 2 వచ్చింది, లేకపోతే అన్నదాత సుఖీభా వచ్చింది, దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంకెంతమందికి ఇవ్వాలి, అటువంటివి మాట్లాడితేనో, లేకపోతే మేము 10 పాలసీస్ పెట్టాం, మీరు 2 పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది, ఇసుక పాలసీ, మద్యం పాలసీ. ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు. కానీ మేము 10 పాలసీలు 10-15 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి, ఐటీ రంగం కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా, లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు ఈ శాపనార్థాలు మాట్లాడితే పోలీసుల మీద, మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అది